దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,800 స్థాయికి చేరింది. చివరకు 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద ముగిసింది. నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 24,795 పాయింట్ల వద్ద స్థిరపడింది. హెచ్డిఎఫ్సి, రిలయన్స్ షేర్ల అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,800 స్థాయికి చేరింది. చివరకు 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద ముగిసింది. నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 24,795 పాయింట్ల వద్ద స్థిరపడింది. హెచ్డిఎఫ్సి, రిలయన్స్ షేర్ల అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.